ఇయర్స్ ఈరోజు మనము మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి గణిత శాస్త్రజ్ఞుల చేసిన సేవల గురించి చెప్పుకుంటున్నాం. అందులో యూక్లిడ్ గురించి చెప్పుకోబోతున్నామండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి బిట్ కూడా ప్రతి పాయింట్ మనకి డిఎస్సి కానీ టెట్ కానీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. చూడండి, గ్రీకు దేశానికి చెందిన యూక్లిడ్ గణిత శాస్త్రవేత్తే కాక ఉపాధ్యాయుడు అండి. క్రీస్తు శకం 325లో జన్మించినట్లు చరిత్రకారులు అంచనా వేస్తారు. ఏథెన్స్లోని ప్లాటో అకాడమీలోని తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయంలో యూక్లిడ్ గణిత పాఠాలు బోధించేవారు. అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయం ప్రారంభించింది టాలమీ, అంటే ఖగోళ శాస్త్రవేత్త. తన పూర్వీకులైన తేలుసు, పైథాగరస్సు, ప్లాటోలతో పాటు ఈజిప్ట్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తల కృషిని అధ్యయనం చేశారు. ఎలిమెంట్స్ తొలి ముద్రణ 1482లో వచ్చింది. నెక్స్ట్, కరణీయ సంఖ్యలకు సంబంధించి అనేక సమస్యలను సాధించాడు. ప్రధాన సంఖ్యల అనంతం అని చెప్పారు. ఎలిమెంట్స్ని ప్రపంచంలో అన్ని భాషల్లో ముద్రించారు. అబ్రహాం లింకన్ తన 40వ ఏట గణితం కోసం కాక తర్క వివేచన కోసం ఎలిమెంట్స్ గ్రంథం చదివారు. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం ఎలిమెంట్స్ అండి, గుర్తుపెట్టుకొని చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. యూక్లిడ్ తనకు ముందువారైన తేలుసు, పైథాగరస్, ప్లేటో మొదలైన ఈజిప్టు, గ్రీకు గణిత మేధావులు కనుక్కున్న విషయాలను క్రమబద్ధీకరించి ఎలిమెంట్స్ను గొప్ప గ్రంథాన్ని రాశారు. ఎలిమెంట్స్ని గ్రంథాన్ని కాకుండా డాటాను గ్రంథాన్ని కూడా రచించారు. ఇది విశ్లేషణకు సంబంధించినటువంటి పద్ధతులను వివరిస్తుంది. తర్వాత 13 భాగాలు ఉంటాయి యూక్లిడ్ రచించినటువంటి ఎలిమెంట్స్లో. 1వ భాగంలో వచ్చేసి నిర్వచనాలు, స్వీకృతాలు, వాటి వివరణలు. 48 ప్రతిపాదనలు మొత్తంలో త్రిభుజాలు, సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, త్రిభుజ కోణాలకు సంబంధించినవి. పైథాగరస్ సిద్ధాంతం 47వ ప్రతిపాదన అయితే 48 దాని విపర్యం అవుతుంది. పైథాగరస్ ప్రతిపాదన యూక్లిడ్లోని ఎన్నో భాగంలో ఎన్నో ప్రతిపాదన అవుతుందని అడుగుతారు. అట్లా విదౌట్ బ్లాంక్ అనేది మన ప్రతి పాయింట్ నుంచి వస్తుంది. 2వ భాగంలో వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు. 3వ భాగంలో వృత్తాలు, చాపాలు, జాలు, అంతర్లిత కోణాలు, సిద్ధాంతాలు. 4వ భాగంలో పైథాగరీ నిర్మాణాలు, క్రమ బహుభుజుల నిర్మాణాలు. 5వ భాగంలో బహు అనుపాతానికి సంబంధించిన యూడోక్సస్ వాదం. 6వ భాగంలో యూడోక్సస్ విధాన్ని రేఖాగణితానికి అనువర్తనం. స్వరూపం, త్రిభుజాల సిద్ధాంతాలు, తృతీయ చతుర్థ మధ్యమ అనుపాతాల నిర్మాణం, వర్గ సమీకరణాల జామితీయ సాధన, శీర్ష కోణ సమద్వికరణ రేఖా సిద్ధాంతాలు, ఇవన్నీ ఉంటాయి. 7వ భాగంలో వచ్చేసి యూక్లిడియన్ అల్గారిథం, సాపేక్ష ప్రధానాంకాలు. 8వ భాగంలో వచ్చేసి వితతానుపాత, కంటిన్యూడ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి, గుణశ్రేణి. 9వ భాగంలో ముఖ్యమైన సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని ఒకటి కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఒకే విధంగా రాయవచ్చు అని చెప్పేసి చెప్పారు 9వ భాగంలో. నెక్స్ట్, ఇంకా గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం మైనస్ జామితీయ నిరూపణ, అంటే దాంట్లో వస్తుంది. ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి, పరోక్ష నిరూపణ. 10వ భాగంలో కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతలు, నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు. 11వ భాగంలో త్రిపరిమాణ జామితికి చెందిన నిర్వచనాలు, రేఖలు, తలాలు, వాటి సంబంధిత సిద్ధాంతాలు. 12వ భాగంలో వివిధ గణాల ఘనపరిమాణాలు, శోషణ పద్ధతి, వినియోగం. 13వ భాగంలో 5 క్రమ గణాలను గోళలను అంతర్లించాను. గ్రీకు భాషలో ఉన్న ఎలిమెంట్స్ గ్రంథాన్ని అరబిక్ భాషలోకి, దాని నుండి లాటిన్లోకి, తర్వాత ఇంగ్లీష్లోకి అనువాదం చేయగా వచ్చిన రాతప్రతి తొలి ముద్రణ 1482 క్రీస్తు శకంలో వెలువడింది. అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించారండి ఎలిమెంట్స్ని. ఒక్క బైబిల్ని మినహాయిస్తే ఎక్కువ ప్రతులు అమ్ముడుపోయింది ఎలిమెంట్సేనంట. తర్వాత విడివిడి సమాచారాలను, అంశాలను నిరూపణలు ఇస్తూ తగిన ఆలోచనలకు అవకాశం ఇస్తూ చేసిన కూర్పే ఎలిమెంట్స్. తన 44వ ఏట అబ్రహాం లింకన్ తర్క వివేచన కోసం ఎలిమెంట్స్ గ్రంథాన్ని చదివారు, గణితం కోసం కాకుండా. అధిక భాగం ఎలిమెంట్స్ను అనుసరించిందేనంట ఈనాటికి కూడా పాఠశాల గణితం బోధిస్తున్న దాంట్లో. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడే అని మనకు గుర్తొస్తుంది. అది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. యూక్లిడ్ మంచి ఉపాధ్యాయుడు, మృదు స్వభావి. ఇతని గ్రంథం ద్వారానే పైథాగరస్ సిద్ధాంత నిరూపణ మనకి తెలిసిందండి. నెక్స్ట్ హైపాటియా గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.